ఫస్ట్లీ వీడియో స్టార్ట్ చేసేదానికంటే ముందు నేను ఒక డెడికేటెడ్ పీడిఎఫ్ చేసిన ఐఐటి మద్రాస్ బిఎస్ డిగ్రీ ఈ సైన్స్ డేటా సైన్స్ గురించి మొత్తం ఆ పీడిఎఫ్ లో మొత్తం ఉంటుంది. ఇంగ్లీష్ లో ఉంటుంది. అది ఒకసారి డిస్క్రిప్షన్ లో ఉంటుంది లింక్, వెళ్ళి చూడండి. అక్కడ డ్రైవ్ లింక్ అనేది ఇచ్చి ఉంటుంది, అది చూడండి ఒకసారి, అది రిఫర్ చేయండి. హలో గైస్, మై నేమ్ ఇస్ ఆర్యన్. టుడే ఇన్ దిస్ వీడియో ఐమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఐఐటి మద్రాస్ బిఎస్ డిగ్రీ సైన్స్ కోర్స్. తెలుగులోనే చెప్తాను. ఫస్ట్ అయితే ఈ ఐఐటి మద్రాస్ బిఎస్ డిగ్రీ కోర్స్ అంటే ఏంటిదని చూద్దాం. ఫస్ట్ ఐఐటి మద్రాస్ బిఎస్ డిగ్రీ కోర్స్ ఏంటిదంటే, ఇప్పుడు చాలా మంది ఉంటారు, వాళ్ళకి జేఈ క్లియర్ చేయలేక ఐఐటిలోనే జాయిన్ కావాలి, ఐఐటిలోనే చేయాలి అని ఉంటారు. అట్లాంటి వాళ్ళ డ్రీమ్ని ఈ ఐఐటి మద్రాస్ అనేది ఆన్లైన్ రూపంలో తెచ్చింది. ఈ ఆన్లైన్లో ఏంటంటే సేమ్ ఐఐటి ప్రొఫెసర్స్ చెప్తారు, కానీ ఆన్లైన్లో ఉంటుంది. సేమ్ మీకు ఒక నార్మల్ డిగ్రీ ప్లాన్ లాగానే ఉంటుంది, కానీ ఆన్లైన్లో ఉంటుంది. అట్లా ఉంటుంది. ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, కానీ ఆఫ్లైన్ సెంటర్స్లో ఉంటాయి. ఆఫ్లైన్ సెంటర్స్ అంటే జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్లో అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్సే అనుకోండి. నెక్స్ట్ అట్లా అది ఐఐటి మద్రాస్ బిఎస్ డిగ్రీ. దాంట్లో కూడా డేటా సైన్స్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ గురించి నేను మాట్లాడట్లేను, డేటా సైన్స్ గురించి అయితే ఇవాళ మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ దాన్ని ఐఐటి మద్రాస్ బిఎస్ డిగ్రీ కోర్స్ అనేది 12th క్వాలిఫై అయినా, ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఏ ఏజ్ మెంబర్ అయినా అప్లై చేయొచ్చు దానికి. ఒకవేళ 12th అయిపోయి ఒక 17 years ఉన్నా, 12th అయిపోయి 70 years ఉన్నా అప్లై చేయొచ్చు. 70, 80, 60, 65 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఈ కోర్స్ చేస్తున్నారు కూడా, ఇప్పుడు చేస్తున్నారు. నెక్స్ట్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ అవసరం లేదు. ఒకవేళ వద్దాము అనుకుంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ఒకవేళ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే డైరెక్ట్ ఫౌండేషన్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. కాలేదు అంటే క్వాలిఫైయర్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అంతే. నెక్స్ట్ కోర్స్ స్ట్రక్చర్ గురించి మాట్లాడితే ఫస్ట్ అనేది క్వాలిఫైయర్ ఉంటుంది. ఆ క్వాలిఫైయర్ అనేది ఎంట్రన్స్ ఆఫ్ ఐఐటి మద్రాస్ బిఎస్ డిగ్రీ. ఆ క్వాలిఫైయర్ అనేది పాస్ అయితే నెక్స్ట్ 4 levels ఉంటాయి. అంటే ఈ ఐఐటి మద్రాస్ బిఎస్ డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేయడానికి 4 levels ఉంటాయి. ఫస్ట్ది ఫౌండేషన్, నెక్స్ట్ది డిప్లొమా, నెక్స్ట్ది బిఎస్సి, దాని తర్వాత బిఎస్ డిగ్రీ అని ఉంటుంది. ఈ 4 కంప్లీట్ చేస్తే మీరు ఐఐటి అల్యూమిని అయిపోతారు. ఐఐటి అల్యూమిని అంటే ఐఐటిలో చదివిన ఒక స్టూడెంట్ మెంబర్ లిస్ట్లోకి మీరు వెళ్తారు. అది ఈ అల్యూమిని అంటే. ఆ అల్యూమినిలో వెళ్ళాలి అంటే ఫస్ట్ మీరు క్వాలిఫైర్ కంప్లీట్ చేసి, ఫౌండేషన్ కంప్లీట్ చేయాలి, డిప్లొమా కంప్లీట్ చేయాలి, బిఎస్సి కంప్లీట్ చేయాలి, బిఎస్ డిగ్రీ కంప్లీట్ చేయాలి. ఆ డిగ్రీ కంప్లీట్ చేస్తే అప్పుడు మీరు అల్యూమినియంలోకి వెళ్తారు. నెక్స్ట్ ఆ క్వాలిఫైర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వాలిఫైర్లో ఉండే సబ్జెక్ట్స్ మ్యాథ్స్ 1, స్టాట్స్ 1, ఇంగ్లీష్ 1, కంప్యూటేషనల్ థింకింగ్. ఈ కంప్యూటేషనల్ థింకింగ్ అనేది కొత్తగా విన్నట్టుంది కదా, అది కొంచెం కోడింగ్ రిలేటెడ్, కానీ బేసిక్ కోడింగే ఉంటుంది. జస్ట్ చదివితే అయిపోతుంది. జస్ట్ ఒక 4 week కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే సింపుల్గానే ఉంటుంది. ఆ మ్యాథ్స్ 1, స్టాట్స్ 1, ఇంగ్లీష్ 1 అనేది బేసిక్ 12th స్టూడెంట్ వాళ్ళకి ఎంత ఉందో ఆ బేసిక్సే ఉంటాయి. ఒక 4 weeks ఉంటుంది క్వాలిఫైయర్ 1 అనేది. ఆ 4 weeksలో మీకు కొన్ని లెక్చర్స్ ఉంటాయి. ప్రతి వీక్ ఒక గ్రేడెడ్ అసైన్మెంట్ అని ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక వీక్ తీసుకున్నాం, వీక్ 1 అని ఉంటుంది. వీక్ 1లో లెక్చర్స్ అన్నీ ఉంటాయి. ఆ టాపిక్స్ ఏం చెప్తారు అదంతా లెక్చర్స్, అంటే ఆ వీడియోస్ ఉంటాయి. ఐఐటి ప్రొఫెసర్స్ చెప్పినవి. ఆ ప్రొఫెసర్ వాటి కిందనే సబ్ అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్స్ అనేవి గ్రేడెడ్ ఉంటాయి, నాన్ గ్రేడెడ్ ఉంటాయి. కానీ వీక్ ఎండ్ అయ్యేసరికి ఆ గ్రేడెడ్ అసైన్మెంట్ అనేది పక్కా చేసి ఉండాలి. అప్పుడే మీకు కొన్ని మార్క్స్ యాడ్ అవుతూ ఉంటాయి. దాన్ని ఆ గ్రేడెడ్ అసైన్మెంట్ పక్కా చేసి ఉండాలి. నాన్ గ్రేడెడ్ అసైన్మెంట్స్ అవసరం లేదు, చేసినా చేయకపోయినా అదొక మీ ప్రాక్టీస్ కోసం చేస్తే బెటర్. నాన్ గ్రేడెడ్ అసైన్మెంట్స్ చేయాలి పక్కా. ప్రతి వీక్ ఒక గ్రేడెడ్ అసైన్మెంట్ ఉంటుంది, అవి కంప్లీట్ చేసుకోవాలి. 4 weeks 4 గ్రేడెడ్ అసైన్మెంట్స్. ఒకవేళ మీరు 3 చేసిండు అనుకోండి ఫైన్, కానీ మీ స్కోర్ అనేది తగ్గుతుంది క్వాలిఫైర్లో దానికి. అంటే మీరు ప్రిపేర్ కాకపోతే తగ్గినట్టే కదా, ఎన్సెమ్లో ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ. సో అట్లా. నెక్స్ట్ ఈ 4 కోర్సెస్ కంప్లీట్ చేసి క్వాలిఫైర్ అయిపోయినట్టే. నెక్స్ట్ మీరు వెళ్ళేది ఫౌండేషన్లో 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. సేమ్ మ్యాథ్స్ 1, స్టాట్స్ 1,
ఇంగ్లీష్ 1 కంప్యూటేషనల్ థింకింగ్, మ్యాథ్స్ 2, స్టాట్స్ 2, ఇంగ్లీష్ 2, కంప్యూటేషనల్ పైథాన్ ఉంటుంది. ఈ కంప్యూటేషనల్ థింకింగ్, పైథాన్ అనేవి కోడింగ్ రిలేటెడ్. మిగతావి మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2, స్టాట్స్ 1, స్టాట్స్ 2, ఇంగ్లీష్ 1, ఇంగ్లీష్ 2, ఇవి ఇలా ఉంటాయి. దాని తర్వాత దీంట్లో అనేది మీకు వాళ్ళు ఒక సింపుల్గా ఒకటి చేసేసారు. మీరు ఏ లెవెల్లో ఏం చేద్దాం అనుకుంటే ఫౌండేషన్లో ఏం చేద్దాం, ఫౌండేషన్ చేసి ఆపేద్దామంటే ఆపేయండి, సర్టిఫికేట్ తీసుకోండి ఆపేయండి. డిప్లొమాలో ఆపేద్దామంటే సర్టిఫికేట్ తీసుకోండి ఆపేయండి. అంటే మీకు అట్లా ఆప్షన్స్ ఇస్తున్నారు. ఇందులో ఆ ఆప్షన్స్ అనేది అంటే మీకు కొంతమందికి చేయలేదు, మొత్తం రాలేదు అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అందుకు వీళ్ళు ఆప్షన్స్ ఇచ్చినట్లు ఫౌండేషన్, డిప్లొమా, బిఎస్సి, బిఎస్ డిగ్రీ ఇలా. మీరు ఎక్కడంటే అక్కడ ఎండ్ కావచ్చు, అంటే ఎగ్జిట్ కావచ్చు విత్ సర్టిఫికేషన్. అల్యూమిని అనేది బిఎస్ డిగ్రీ అంటే లాస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తేనే మీరు అల్యూమినిలోకి వెళ్తారు. అది మైండ్ గుర్తుంచు. ఫస్ట్ ఐఐటి మద్రాస్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఐఐటి మద్రాస్ బిఎస్ డిగ్రీ అని కొడితే ఒక వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్తే కింద రిజిస్టర్ ఫర్ క్వాలిఫైర్ అని, ఫస్ట్ అక్కడ రిజిస్టర్ చేసుకోండి. మీరు ఒకవేళ మీ బాబు, కూతురు లేదా మీరే ఒకవేళ జాయిన్ అవుదాం అనుకుంటే, ఒకవేళ స్టూడెంట్స్ ఉండే 12th అయిపోయి మీ జాయిన్ అవుదాం అనుకుంటే, బీటెక్ చేస్తున్న వాళ్ళు జాయిన్ అవుదాం అనుకుంటే, ఆ డిగ్రీ చేసి అది లేదు టైర్ 3 కాలేజ్లో ఉన్నా నేను కూడా చేస్తా అంటే వాళ్ళు చేద్దాం అనుకుంటే వాళ్ళు చేయొచ్చు. వాళ్ళు జాయిన్ అండి. ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోండి క్వాలిఫైర్. నెక్స్ట్ ఫస్ట్ 4 కోర్సెస్ తీసుకోవచ్చు. ఆ క్వాలిఫైర్లో 4 కోర్సెస్ తీసుకోవాలి. మ్యాథ్స్ 1 వాళ్ళు ఇవ్వరు, మ్యాథ్స్ 1, స్టాట్స్ 1, ఇంగ్లీష్ 1, సిటీ వాళ్ళు ఇచ్చినవి తీసుకోవాలి. ఆ 4 ఉంటే ఆ 4 తీసుకొని ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ ఆ క్వాలిఫైర్లో మీకు 40% కంటే ఎక్కువ మార్క్స్ ఉంటే మీరు పాస్. అంటే ఈ జేఈఈ మెయిన్స్లో కట్ ఆఫ్ ఉన్నట్టు ఇక్కడ 40%. ఈ 40% అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. మీరు ఎంత టఫ్ వచ్చినా, ఎంత ఈజీ వచ్చిన పేపర్ 40% ఉంటుంది. అట్లని మోడరేట్ పేపర్ ఇస్తారు, మరీ అంత హార్డ్ ఉండదు. ఆ 4 వీక్స్ కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చదువుకుంటే ఈజీగా అయిపోతుంది. అంటే చాలా సింపుల్. నెక్స్ట్ ఫీజు గురించి మాట్లాడుకుంటే, ఫౌండేషన్లో 8 కోర్సెస్ అన్నాను కదా, 8 కోర్సెస్కి 32,000 అవుతుంది. 32,000 by 8 వేసుకుంటే ఒక్క కోర్స్కి 4,000. సో ఇట్లా చూసుకుంటే మాత్రం చాలా తక్కువ చెప్తున్నాను నేను. వేరే డిగ్రీస్తో కంపేర్ చేసుకుంటే ఈ ఆన్లైన్ డిగ్రీ అనేది చాలా తక్కువ, సూపర్ అఫోర్డబుల్. అంటే మీరు అఫోర్డ్ చేయొచ్చు. ఒకవేళ మీ ఇన్కమ్ 1 lakh కంటే తక్కువ ఉంటే మీకు ఆ సర్టిఫికేట్ అనేది 1 lakh ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టేస్తే మీకు 75% వేవియర్ వస్తుంది. అంటే ఆ 32,000 కాస్త 8,000కి అయిపోతుంది. అంటే సబ్జెక్ట్కి 1,000 అంతే. అట్లా ఒకవేళ 1 lakh ఏవో 5 lakhs బిలో ఉంది అనుకుంటే సేమ్ 50% వేవియర్ వస్తుంది. 75 అయితే 1 lakh బిలో 75, 5 lakhs బిలో 50% వేవియర్ అంటే 16,000తో అయిపోతుంది. సో అందుకే సూపర్ అఫోర్డబుల్ అన్నమాట. ఇన్ని ఛాన్సెస్ ఇచ్చిండ్రు, ఇన్ని ఆప్షన్స్ ఇచ్చిండ్రు. సో అందుకే చాలా మంచిది అంటుంది నా ప్రకారం. స్పెషల్ ఇది ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్స్ వాళ్ళే డైరెక్ట్ క్లాసెస్ తీసుకొని వాళ్ళ సెషన్సే మనకి యూట్యూబ్లో ఈ మన ఐఐటి మద్రాస్ క్లాసెస్ అనేవి వాళ్ళే డైరెక్ట్ తీసుకుంటారు. అంటే డైరెక్ట్ లైవ్ క్లాసెస్ కాదు, రికార్డెడ్ సెషన్స్ అయినా వాళ్ళ నాలెడ్జ్ అన్నట్టే కదా, వాళ్ళు చెప్పే క్లాసెసే కదా. జస్ట్ మీరు డౌట్స్ అనేవి ఆ వీకెండ్లో ఒక సెషన్ పెడతారు. ప్రతి వీకెండ్ ఒక సెషన్ పెడతారు, రివిజన్ సెషన్ అని. ఆ రివిజన్ సెషన్లో మీకు వచ్చిన డౌట్లు అన్నీ అడగచ్చు. అట్లా అయిపోయింది, అట్లా స్పెషల్ అవుతుంది. నెక్స్ట్ ఫుల్లీ ఆన్లైన్, ఫ్లెక్సిబుల్ పేస్. అంటే మీకు నచ్చిన స్పీడ్లో చేసుకోవచ్చు. సరే నేను ఫౌండేషన్ క్వాలిఫైర్ పాస్ అయిపోయాను, క్వాలిఫైర్లో 4 సబ్జెక్ట్స్ తీసుకున్నాను, తర్వాత క్వాలిఫైర్ పాస్ అయిపోయాను. నేను ఫౌండేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు బీటెక్ చేస్తున్నాను అనుకోండి, ఫౌండేషన్ చేద్దాం అనుకుంటే కొంచెం కష్టం అవుతుంది. సో మీరు ఒక 2 సబ్జెక్ట్స్ తీసుకోండి. ఆ 2 సబ్జెక్ట్స్ తీసుకొని అట్లనే అయిపోవటండి. లేకపోతే మీరు ఫాస్ట్ ఉన్నారు, స్టాండ్ అలోన్ చేస్తున్నారు అంటే, స్టాండ్ అలోన్ అంటే ఏం తీసుకోకుండా జస్ట్ ఈ డిగ్రీ చేసేవాళ్ళు. ఆ డిగ్రీ చేసేవాళ్ళు 4 కోర్సెస్ తీసుకుంటారు. ఆ 4 కోర్సెస్ తీసుకుంటే ఇంకా కొంచెం స్పీడ్గా అయిపోతుంది కదా. అట్లా ఆ 4 కోర్సెస్ ఫౌండేషన్ లెవెల్ అనేది మీరు 2 yearsలో అయిపోవచ్చు. అంటే 6 terms. ఒక ఇయర్లో 3 terms ఉంటాయి. ఒక టర్మ్ అంటే ఒక సెమ్, ఒక టర్మ్ అంటే ఒక సెమ్ అట్లా. నెక్స్ట్ ఫుల్లీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది, అది చూసుకోండి. నో ఏజ్ లిమిట్. 17 ఏళ్ళ అబ్బాయి చేయొచ్చు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. 70 ఏళ్ళ
ఆవిడ ఆయన చేయొచ్చు. అంటే 70 years ఓల్డ్ మ్యాన్ ఆర్ ఉమెన్, 70 years ఓల్డ్ మ్యాన్ ఆర్ ఉమెన్, 17 years గర్ల్ ఆర్ బాయ్, వీళ్ళు ఎవరైనా చేయొచ్చు. నెక్స్ట్, ఇది ఐఐటి మద్రాస్ అనేది అదొక బ్రాండ్, మీకు తెలిసిందే, మీకు ఒక బ్రాండ్ వాల్యూ అనేది ఇస్తుంది. అందుకే ఇది కొంచెం స్పెషల్. మీరు అలా చూసుకుంటే డిప్లొమా కంప్లీట్ చేసి బీఎస్సీలోకి వెళ్ళినప్పుడు, బీఎస్సీ చేస్తున్నప్పుడు మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే చాలా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వస్తాయి, ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది మీకు ఐఐటి మద్రాస్ నుంచి, అలా చాలా సపోర్ట్ ఉంటుంది. అది ఈ పాయింట్స్ అన్ని ఈ ఐఐటి మద్రాస్ బిఎస్ డిగ్రీ కోర్స్ అనే దాన్ని స్పెషల్ చేస్తుంది. నెక్స్ట్, ఛాలెంజెస్. కొంచెం నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ చెప్తా. ఫస్ట్లో కొన్ని రోజులు సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండే, నాకు కొన్ని రోజులు సెల్ఫ్ డిసిప్లిన్ కరెక్ట్గా లేకుండే, ప్లాన్ చేసుకోలేదు నేను ఫస్ట్ ఎట్లా చేయాలి, ఎందుకు ఇది అంటే కరెక్ట్గా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా చేస్తే ఇట్లా వస్తుంది, ఇట్లా అంతా ప్లాన్ చేసుకోలేదు. అది నాది ఒక వీక్ పాయింట్. అది మీరు అట్లా చేయకండి, పక్కా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, అసైన్మెంట్స్ ఇంకా క్విజెస్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. వీకెండ్కి ఫస్ట్ వీక్లీ ఒక రిలీజ్ అవుతా ఉంటుంది వీక్. ఆ వీక్లో మీకు కొన్ని లెక్చర్స్ ఉంటుంది, కింద గ్రేడెడ్ అసైన్మెంట్ ఉంటుంది. ఆ గ్రేడెడ్ అసైన్మెంట్ 7 to 9 days ఇస్తారు ఆప్షన్, అంటే చేయడానికి 7 to 9 days ఉంటుంది. సో చాలా టైం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్, కొన్నిసార్లు ప్రొఫెసర్స్ కొంచెం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొంచెం బోరింగ్ లెక్చర్స్ ఉంటాయి, నాకు అవి వినబుద్ధి కాదు. అప్పుడు రివిజన్ సెషన్ అని ఉంటుంది, చాలా హెల్ప్ అవుతుంది, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, కొంచెం మైట్ ఫీల్ అలోన్, లైక్ అంటే మీ తోటి స్టూడెంట్స్ లేదా ఫ్రెండ్స్ ఎవరు చేయరు, నువ్వు ఒక్కనే చేస్తూ ఉంటావు, వాళ్ళు బయటికి వెళ్ళి మూవీస్కి ఆడుకుంటూ ఉంటారు, నువ్వు ఈ కోర్స్ చేస్తూ ఉండాలి. కొంచెం స్ట్రగుల్ ఉంటుంది ఫస్ట్లో, కొంచెం అలవాటు అయినాక నీకు అర్థమవుతుంది. డిప్లొమాకి వచ్చినాక, డిప్లొమా బీఎస్సీకి వెళ్ళినాక నీకు కరెక్ట్గా అర్థమవుతుంది చేస్తే. నెక్స్ట్, ఇది ఎవరెవరు చేయొచ్చు, స్కూల్ స్టూడెంట్స్ చేయొచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు, ఇంకా అసలు ఏ డిగ్రీ బీటెక్ చేయని వాళ్ళు, 12th పాస్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్ చేయొచ్చు. పీపుల్ అంటే కొంతమంది జేఈ క్లియర్ చేసి ఉండరు, కానీ వాళ్ళకి ఐఐటీలోనే చదువుకోవాలని ఉంటుంది, వాళ్ళు స్టాండ్ అలోన్ తీసుకోవచ్చు. కానీ వాళ్ళందరూ 12th పాస్ అయ్యే ఉండాలి. ఒకవేళ మీరు జేఈ మెయిన్స్ ఆర్ జేఈ అడ్వాన్స్ పాస్ అయిపోయి ఉంటే, అంటే క్వాలిఫై అయ్యి ఉంటే, కానీ అయినా మంచి సీట్ రాలేదు అని వెళ్ళకపోయి ఉంటే, మీకు ఈ ఐఐటి మద్రాస్ మీకు ఫ్రీగా, అంటే క్వాలిఫైర్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఫౌండేషన్, అంటే లెవెల్ 1లోకి డైరెక్ట్గా, ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా లెవెల్ 1 జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి చూసుకోండి. నా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే, ఫస్ట్లీ గ్రేడెడ్ అసైన్మెంట్ అస్సలు మిస్ కాకండి. ఆ వీక్లీ గ్రేడెడ్ అసైన్మెంట్ అస్సలు మిస్ కాకండి. క్విజ్ 1 క్విజ్ 2 కూడా పక్క పర్సంటేజ్ అనేది ఉంటుంది, 0.3% ఉంటుంది, 0.2% ఉంది. అంటే టోటల్లీ చూసుకుంటే మీరు ఒక 0.4% దాకా జస్ట్ ఈ క్విజ్ 1 ఉంటుంది, క్విజ్ 1 క్విజ్ 2 అంటే. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి మీరు. నెక్స్ట్, కొంచెం టైం టేబుల్ అనేది చేసుకొని మేనేజ్ చేసుకోవాలి. నేను బీటెక్ స్టూడెంట్ కాబట్టి, బీటెక్ ప్యారలల్గా చేస్తున్నాను కాబట్టి వీకెండ్స్లో నేను చేసుకుంటా దీన్ని. అలా నేనైతే దీన్ని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. కంటిన్యూ చేస్తే చాలా యూజెస్ ఉన్నాయి. ఫస్ట్, నెక్స్ట్ ఇయర్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది, నెట్వర్కింగ్ పెరుగుతుంది, మీకు ఇంకొక బ్రాండ్ నేమ్ అనేది ఉంటుంది. ఇంకా ఐఐటి మద్రాస్ అని తెలుసు కదా, అదొక రెప్యూటెడ్ కాలేజ్, యూనివర్సిటీ అని. అందుకు ఫస్ట్ నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే, ప్రతి ఒక్క లైవ్ సెషన్ అటెండ్ గా, నేను చెప్పినట్టు అటెండ్ అయితే బెటర్. నీకు వచ్చిన డౌట్స్ అక్కడే అడిగేయచ్చు. నెక్స్ట్, ఒక స్టడీ ప్లాన్ అనేది చేసుకో. ఫస్ట్ నేను చెప్తున్నా, స్టడీ ప్లాన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్, టెలిగ్రామ్, డిస్కార్డ్ గ్రూప్స్ అనేవి జాయిన్ కండి. ఒకవేళ మీరు క్వాలిఫై అయ్యి ఫౌండేషన్లోకి వెళ్తే, కాలేదు అన్న క్వాలిఫైర్ వాళ్ళకి కూడా కొన్ని వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, డిస్కార్డ్ సర్వర్స్ ఉంటాయి, అవి జాయిన్ కండి. యూట్యూబ్ రివిజన్ సెషన్స్ ఉంటాయి, పక్కా వాచ్ చేయండి. ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ చెప్పినవి, లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ చెప్పినవి ఉంటాయి, అవి పక్కా వాచ్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. అది అంటే మీకు ఒక వీక్ మొత్తం ఒక 2 hours వీడియోలో మొత్తం చెప్పేస్తాడు అట్లా. నెక్స్ట్, ఫైనల్ థాట్స్. దీంట్లో అయితే మనకి ఎవరు స్పూన్ ఫీడింగ్ అనేది చేయరు. సో మనమే ఒక ప్లాన్ చేసుకొని మనమే చదువుకోవాలి. అదొక
నెగిటివ్ పాయింట్ అనొచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇన్ని రోజులు కాలేజ్లో ఉన్న వాళ్ళు అయితే 12th లో చదువు 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 అనేసరికి ఇక్కడ ఎవరు చదవలేరంటే ఫస్ట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ తర్వాత చిన్నగా అదే సెట్ అవుతుంది, మీకు అర్థమవుతుంది అంతా. నెక్స్ట్ లాంగ్ టర్మ్ వాల్యూ ఉంటుంది దీంట్లో. నేను ఇచ్చే ఫైనల్ థాట్స్ ఏం చేస్తున్నా కదా, దాంట్లో నేను ఏం చెప్తున్నా అంటే లాంగ్ టర్మ్ వాల్యూ ఉంటుంది. ఫస్ట్ ఐఐటి ట్యాగ్ ఉంటుంది. ఐఐటి ట్యాగ్ అంటే మీకు తెలిసిందే, ఐఐటిలో చేసిందంటే బయట ఎట్లా చేస్తారో. నెక్స్ట్ స్ట్రాంగ్ స్కిల్స్ వస్తాయి, అంటే మీకు ఇప్పుడు ప్రతిదీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. ఇప్పుడు డిప్లొమాకి రాగానే మీకు ఒక బిఎస్ డిగ్రీలో బీడిఎం క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, బిజినెస్ డేటా మేనేజ్మెంట్. దానికి మీరు ఆఫ్లైన్లో వెళ్ళి ఒక షాప్లోకి వెళ్ళి వాళ్ళ డేటా కలెక్ట్ చేసుకొని దాన్ని అంతా క్లీన్ చేసి మీరు దాన్ని అంతా సాల్వ్ చేసి అదంతా చేయాలి. అది అట్లా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో నేను చెప్తున్నా, ఒకవేళ మీరు జాయిన్ అవుదాము అనుకుంటే వెళ్ళిపోండి, 100% చెప్తున్నా, చాలా మంచిది. ఒకవేళ బీటెక్లో టైప్ 2 ఉన్నా అవసరం లేదు. ఇది టైప్ 2 వాళ్ళకి కొంచెం టైట్ అవుతుంది, కొంచెం బ్యాలెన్స్ చేసుకోలేరు, కష్టంగా ఉంటుంది. సో టైప్ 3 ఉండి అక్కడ మెకానికల్ సివిల్ కోర్స్ తీసుకొని సిఎస్సి చేద్దాం అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. వర్కింగ్ ప్రొఫెషనల్స్ డేటా సైన్స్ నేర్చుకుందామంటే బెస్ట్ ఆప్షన్. ఇంకా కొంతమంది ఎవరైనా ఏం లేదు డిగ్రీ చేద్దాము అనుకుంటే బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ. నచ్చితే మాత్రం వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.